అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం. థ్యాంక్ యూ. ముందుగా నేను స్టేజ్లో ఉన్న కారణమైన మా ముగ్గురు మావిల్కి, నాబాబు గారికి, కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు ఉంటాను, వాళ్ళు ఎప్పుడు డిసిషన్ కోరుకుంటాను. ఓజీ ఎస్ తల్లి, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వెరీ వెరీ హార్ట్ ఫెల్ నాకు. థ్యాంక్ యూ. అవును, నేనే వస్తాను. అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మా గురువు గారితో సినిమా చేసి దానితో వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీ ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దాని వల్ల కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్. అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైనా కనుక్కుంటే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అనేది రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ రావకండి. మా సినిమా మొత్తంలో బాగా ఖర్చైన పాట ఏదైనా ఉందంటే ఈయనకు వస్తున్నా కానీ బిల్లు వస్తున్నాడు. బాగా ఎక్కడ వెనక ఖర్చు పెట్టింది ఒకటే చోట. అది ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్ కాదు, ఇంకేమి కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. సీజీ కూడా తగ్గించండి. చాలా కష్టపడుతున్నాడు. సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4:30 ఇవాళ మార్నింగ్ 4:30 వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్